ఈరోజు ఆన్లైన్లో ఈరోజు దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదా? వాగ్దానం గురించి కనిపెడుతున్నారు కదా? ఈరోజు వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ జేమ్స్, యాకోబు పత్రిక అంటే అండి, కొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ధ్యానం చేద్దామండి. కాబట్టి నువ్వు దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోవును. ఇది మన భక్తుడైన యాకోబు అంటే ఈయన యేసుక్రీస్తు వారి ఆయన యొక్క సోదరుడుగా మనం గుర్తించాలా. మరియా అండ్ జోసెఫ్కి పుట్టిన కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన కన్య గర్భాన మరిగి పుడితే ఈయన వాళ్ళకి ఫిజికల్గా పుట్టిన కుమారుడు. కాబట్టి నేను ఏం చెప్తానంటే యేసుక్రీస్తు వారికి ఈయన సోదరుడుగా మనం గుర్తించాలి. సో వాట్స్ ఏ గ్రేట్ ప్రామిస్ బై గాడ్. ఇక్కడ భక్తుడైన యాకోబు రాస్తున్నాడు, మనం దేవునికి మాటకు లోబడాలా, దేవుని మన హృదయాల్లో ఉంచుకోవాలా, అపాన్ని మనం ఎదిరించాలి. కానీ మనం రివర్స్ ఏం చేస్తున్నామంటే మనం అపాధిని మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం. మనం ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నాం. కాబట్టి దేవుని వ్యతిరేకంగా ఉంటే మన హృదయాలు ఎవరు ఉంటారు? అపాధి మీ హృదయాలు ఉంటాడు. కాబట్టి నువ్వు అపాధి నువ్వు జయించలేవు. కాబట్టి నువ్వు అపాధి నువ్వు జయించాలంటే మన హృదయాలు ఎప్పుడు కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయాలు పెట్టుకోవాలి. నువ్వు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి సంపూర్ణ విశ్వాసం దేవుని బిడ్డవైతే నువ్వు అపాన్ని ఎదిరించాలంటే నీ హృదయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు ధరించుకుంటే అపాన్ని నీ నుంచి పారిపోతాడు. కానీ మనం దానికి రివర్స్గా మనం జీవిస్తున్నాం. ఈ దేవుని బిడ్డ, నీవు ఈ శోధనలు కానీ నీ యొక్క కష్టాన్ని జయించాలంటే నీ హృదయాలు నువ్వు ఎప్పుడు ప్రభువుని ధరించి ఆయన వాక్యాన్ని ఇదే చూపెట్టు. అప్పుడే నువ్వు మన ప్రభు నీ జీవితంలో మన జీవితాలు మన హృదయాలు ఇష్టానికి ఆయన ఇష్టపడతాడు. కాబట్టి నువ్వు దేవుని సంపూర్ణమైన దేవుని బిడ్డ, ఆయన విశ్వాసం సంపూర్ణ దేవుని విశ్వాసం బిడ్డవు. కాబట్టి నీ హృదయాలను నువ్వు ప్రభువుని ఎప్పుడు కూడా నువ్వు ధరించుకొని కలిగి ఉండవు. అప్పుడు నువ్వు చేరే పని ఏంటంటే నువ్వు దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అంటాడు. హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. అంటే మీరు దేవుని దృష్టికి మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుని మిమ్మల్ని హెచ్చిస్తాడు, తగ్గించిన దేవుని హెచ్చిస్తాడు. సో ఇక్కడ మనం అపాధిని మనం జయించాలంటే మన హృదయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన హృదయ ఆయన వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకోవాలి. అప్పుడే మన హృదయాల్లో భద్రపరచుకుంటే మనలో మన పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడంటే మన హృదయాల్లో మనకి ప్రతి దాంట్లో మనకు జయమే. మన అపాధి కూడా ఆయన చూసి పారిపోతాడు. కాబట్టి నీ హృదయాలు ఎప్పుడు కూడా నువ్వు పాడింది పాట స్తుతిగానం కానీ, తర్వాత నువ్వు చర్చికి వెళ్ళినా ఏ విధంగా కానీ నువ్వు స్థుతి ఎంత నువ్వు గర్భస్తే దేవుడు అంత హృదయాలు నీకు ఇష్టపడుతున్నాడు దేవుడు మాలుగా. కాబట్టి మన హృదయాన్ని మనం ఎప్పుడు కూడా మన దేవుని వాక్యాన్ని మన విధేయ చూపి ఆయన వాక్యాన్ని రోజు ధ్యానించాలా. మీ భక్తి జీవితంలో ముందుకెళ్తారు. రోజు మన ముందుకెళ్ళి అనుభవం మీరు ఉండాల్సింటే మన హృదయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండడానికి ఇష్టపడతాడు. మన హృదయాలు మన ప్రభు మనం ఉన్నట్టు దేవుని వాక్యం మనలో ఉన్నట్టంటే మన ప్రభు మన హృదయాలు మన పరిశుద్ధాత్మ మనలోనే ఉంటాడు. అప్పుడు మనం అపాధిని జయించే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చేసి మన జీవితాల్లో మనం ఇంకా మన భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రభు మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని మీరు దేవుని స్తుతించండి, కనపరచండి. మీరు అపాధిని జయించే సామర్థ్యం దేవుడు మీకు ఇస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, అయ్యా ఈరోజు ప్రభునైనా మీరు నాయన ఈ వాగ్దానం ద్వారా ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభునైనా అయ్యా మేము నాయన నీ యందు విశ్వాసం దేవుని పెట్టలేం కాబట్టి ప్రభునైనా అయ్యా మా హృదయాల నీ వాక్యాన్ని భద్రపరుచుకొని తండ్రి నాయన. అయ్యా మేము అయ్యా నిన్ను మా హృదయాలు ధరించుకొని ప్రభునైనా మేము అపాధిని జయించే సామర్థ్యం మాకిచ్చి ప్రభునైనా మా అందరి జీవితాలు ప్రభునైనా అయ్యా గొప్ప వెలుగు నింపు నాయన. అయ్యా నేను అపాధిని జయించే సామర్థ్యం మాకు ఇచ్చి ప్రభునైనా మేము నీ నామ సాక్షిపుల జీవితం మీరు సహాయం చేయను ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆన్లైన్లో ప్రభునైనా పాల్గొన్న ప్రతి ఒక్క దేవుని బట్టలు ప్రభునైనా అయ్యా వారు చేయ పనులు వారు చేయ ఉద్యోగాలు ప్రభునైనా అయ్యా వారు చేయ బిజినెస్ విషయాలు ప్రతి ఒక్క విషయాలు మీ తోడుకొని సహాయం చేసి ప్రభునైనా వారి మార్గాలు నీ గొప్ప చూపినైనా ప్రభునైనా అయ్యా తండ్రి వారు ఈరోజు పనులన్నిటి గొప్ప అయ్యా దీవెనలు పొందుకొని ప్రభునైనా అయ్యా నీ నామ శాశ్వత జీవితంకు సహాయం చేయమని ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామ తండ్రి మీరు మిక్కిలి మీద అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.